హాయ్ ఫ్రెండ్స్, ది శివరాం మరొక ఇంట్రెస్టింగ్‌తో మీ ముందుకొచ్చా. 'కింగ్డమ్'. 'కింగ్డమ్' అనే సినిమా ద్వారా విజయ్ దేవరకొండ గారు మరికొన్ని గంటల్లో థియేటర్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. 'కింగ్డమ్' అంటే ఏంటి? అసలు ఈ సినిమా ఏం చెప్పబోతోంది? ఈ సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటి? అనేవి కొంత చిన్న వీడియో తీసి మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో, ఈ 'కింగ్డమ్' అనేది అసలు కింగ్డమ్ అంటే ఒక రాజ్య సామ్రాజ్యం. ఒక రాజ్యాన్ని కొన్నాళ్లుగా పరిపాలించినటువంటి ఒక రాజుని కింగ్డమ్ అంటారు. సో, కింగ్డమ్ మీనింగ్ అది. సో, ఆ 'కింగ్డమ్' అనే టైటిల్ తీసుకొని విజయ్ దేవరకొండ గారు నాగవంశి గారి నిర్మాణంలో, గౌతమ్ తిన్నూరి గారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నారు విజయ్ దేవరకొండ గారు. ఈ సినిమా ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ చేసింది. సో, విజయ్ దేవరకొండ గారి అంతకుముందు చేసిన సినిమాల కంటే కూడా చాలా విభిన్నంగా ఉంటుందని ఈ సినిమా తెలియజేస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో అతి ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ గారు చాలా అగ్రెసివ్‌గా, సో, చాలా ఆహ్, ఆహ్, మ రిజల్యూషన్స్‌ని పాస్ చేసే ఒక హీరోగా, అంటే ఎంతో ఒత్తిళ్ళకి కూడుకున్నటువంటి ఒక హీరో తన ఒత్తిడి నుంచి ఎలా ఛేదించి బయటికొచ్చాడనేది చెప్పబోతున్నట్టుగా ఈ సినిమా యొక్క టీజర్ అయితే నాకు తెలుస్తుంది. సో, ఈ సినిమాలో అతి ముఖ్యంగా మనకి సత్యదేవ్ గారు, అదేవిధంగా వెంకటేష్ అనే ఒక నూతన విలన్ను తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ చాలా బావుంటుంది. ఆ అమ్మాయి కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమా చాలా మంచి హైప్‌ని క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా ద్వారా రిలీజ్ అయినటువంటి పాటలు మనకి చాలా బజ్‌ని క్రియేట్ చేశాయి. సో, రొమాంటిక్ సీన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ గారి యొక్క లుక్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా, అంటే 7 సంవత్సరాలుగా విజయ్ దేవరకొండ గారికి ఎటువంటి హిట్ లేక చాలా సతమతమవుతున్నారు. అంటే అంతకుముందు వచ్చినటువంటి 'ఖుషి' కానీ, లేకపోతే 'ఫ్యామిలీ మ్యాన్' గానీ, లేకపోతే ఆహ్, ట్ ఆహ్, 'లైగర్' గానీ, ఈ సినిమాలన్నీ కూడా చాలా కొన్ని బాగా ఆడితే కొన్ని మరీ డిజాస్టర్‌లకెళ్ళినాయి. సో, గత 7 సంవత్సరాలుగా ఆయన మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నటువంటి విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా చాలా ఇంపార్టెంటు. ఈ విజయం అనేది ఆయన కెరీర్‌కి ఒక బూస్ట్‌నిచ్చేలాగా ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కనుక ఈ సినిమా మంచి బజ్‌ని క్రియేట్ చేసింది ఆల్రెడీ. సో, ఈ సినిమా అనేది మంచి హిట్ ఇస్తే కనుక విజయ్ దేవరకొండ గారికి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఆయన కెరీర్‌ని మళ్ళీ ఒకసారి ట్రాక్‌లో పెట్టినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే టాలీవుడ్‌లో ఉన్నటువంటి హీరోలను ఎట్లుకొని విజయ్ దేవరకొండ గారికి ఒక ప్రత్యేకమైన యొక్క శైలి అనేది ఉంది. ఎందుకంటే ఆయనకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆయన కష్టపడి పైకొచ్చారు. సో, ఆయన అంతటా ఆయనని ఎలా అయితే ఒక శిల్పిని చెక్కుతాడో, ఆయనంతటా ఆయనే తన యొక్క గ్రాఫ్‌ని చెక్కుకుంటూ ఆచితూచి అడుగులేస్తూ కెరీర్ స్టార్ట్ చేసినటువంటి విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో, ఈ సినిమా చూసి ఈ సినిమా మీద కూడా కొన్ని రివ్యూస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, అంటే టాలీవుడ్‌లో ఏం జరుగుతుంది, ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమాలు ట్రాక్‌లో ఉన్నాయి, ఏ సినిమా అబౌట్ రిలీజు, వీటి మీద మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్పటిదాకా కీప్ వాచింగ్. దిస్ ఈజ్ శివరామ్. థాంక్ యూ వెరీ మచ్.